అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 28వ భాగంలో అఫ్జల్ ఖాన్ వాయు ప్రాంతానికి వచ్చి విడిది చేయడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో అఫ్జల్ ఖాన్ను ఎదుర్కొనడానికి శివాజీ తన సన్నిహితులతో చర్చించడం గురించి తెలుసుకుందాం. అఫ్జల్ ఖాన్ను ఎదిరించడానికి తగిన కోట ప్రతాప్గఢ్ అని శివాజీ భావించి ప్రతాప్గఢ్ కోటకు తన పరివారంతో చేరుకుంటాడు. ప్రతాప్గఢ్ కోట ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య ఉంటుంది. ఈ కోటలోనే తుపాకులు, మందుగుండు సామగ్రి నిలువ చేయబడి ఉంటుంది. ప్రతాప్గఢ్ కోట చూడడానికి మహోన్నత పర్వతం మీద కూర్చున్న పెద్ద పక్షిలాగా కనబడుతుంది. ఈ కోటను ముట్టడించడం శత్రువులకు చాలా కష్టమైనటువంటిది. అందువల్లనే శివాజీ అఫ్జల్ ఖాన్ను ఈ కోట నుంచి ఎదిరించాలని నిర్ణయించుకుంటాడు. తోరణ దుర్గాన్ని, సింహగడాన్ని, పురందర్ మొదలగు కోటలను స్వాధీనం చేసుకున్నప్పుడు శివాజీ ఒక్క రక్తపు బిందువును కూడా చిందించలేదు. బీజాపూర్కి శిస్తును తీసుకెళ్తున్న సైనికుల మీద దాడి చేసి ధనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, కళ్యాణ్ కోటను పట్టుకున్నప్పుడు 10 మంది సైనికుల కంటే ఎక్కువ మందిని కోల్పోలేదు. కొంకణ ప్రాంతాన్ని జయించినప్పుడు కూడా పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పటి వరకు సులభంగా నెట్టుకొని వచ్చాడు. కానీ ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం ఏర్పడింది. వేల మంది సైన్యంతో అఫ్జల్ ఖాన్ దారంతటా దుర్మార్గాలు సాగిస్తూ వచ్చి వాయు ప్రాంతంలో విడిది చేస్తాడు. ఈ వాయు ప్రాంతం నుంచి శివాజీ ఉన్న ప్రతాప్గఢ్ కోటకు సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శివాజీ ప్రతాప్గఢ్ కోట నుంచి అఫ్జల్ ఖాన్ను ఎదుర్కొన్న ఈ సమయంలో జిజియాబాయి ఎక్కడ ఉందనే విషయం మీద చరిత్రకారులలో ఏకాభిప్రాయం లేదు. కొందరు చరిత్రకారులు శివాజీ కొడుకు అయిన సంభాజీతో కలిసి జిజియాబాయిని రాజ్గఢ్ కోటలో ఉంచి అఫ్జల్ ఖాన్తో పోరాటంలో తన ప్రాణానికి ముప్పు జరిగితే సంభాజీని రాజుగా భావించి ఇప్పటిలాగే స్వరాజ్య పోరాటాన్ని సాగించమని చెప్పి శివాజీ ప్రతాప్గఢ్ కోటకు వచ్చినట్లుగా చెప్తారు. మరికొందరు ప్రతాప్గఢ్ కోటలోనే జిజియాబాయి ఉన్నట్లుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అఫ్జల్ ఖాన్ వధ సమయంలో జిజియాబాయి ప్రతాప్గఢ్ కోటలోనే ఉన్నట్లుగా నా భావన. అఫ్జల్ ఖాన్ బీజాపూర్ నుంచి బయలుదేరగానే మావలే ప్రాంతంలోని దేశ పాండేలు, దేశముఖులందరికీ సుల్తాన్ ఒక ఫర్మానా పంపిస్తాడు. బీజాపూర్ సంస్థానానికి పెను ముప్పుగా తయారైన శివాజీని అణచి వేయడానికి వచ్చిన అఫ్జల్ ఖాన్కు మీరంతా తోడ్పడాలి. అలా చేస్తే మీకు పెద్ద పెద్ద పదవులు దక్కుతాయి. ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం సుల్తాన్ యొక్క తీవ్ర ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తాడు. ఈ ఫర్మానాను చూడగానే చాలా మంది దేశముఖులకు, దేశ పాండేలకు కాళ్లు చల్లబడతాయి. కండోజీ, కోపడే వంటి స్వార్థపరులు చాలా మంది తిన్నగా వెళ్లి అఫ్జల్ ఖాన్ శిబిరంలో చేరిపోతారు. కానీ స్వరాజ్య సాధన వైపు నిలబడ్డవారు కూడా కొందరున్నారు. మావలే దేశముఖులలో కన్హోజీ జేదే అందరికన్నా పెద్దవాడు, పలుకుబడి కలవాడు. సుల్తాన్ ఫర్మానా చేతికి అందగానే అతడు తన 5 కొడుకులతో కలిసి శివాజీ మహారాజు వద్దకు వస్తాడు. తులసి జలం ధారగా విడుస్తూ తాను స్వరాజ్యం కొరకు నిబద్ధుడనై ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. శివాజీకి సహాయంగా ఉండేందుకు తాను స్వయంగా రావడమే కాక అనేక మంది ఇతర దేశముఖులకు కూడా ధైర్యం చెప్పి శివాజీకి అనుకూలంగా సన్నద్ధం చేస్తాడు. తన తల్లి జిజియాబాయితోనూ తానాజీ మాలుసరే, నేతాజీ ఫాల్కర్, పిసాజీ కంగ్, బాలాజీ ఔజీ, మోరోపంత్ పింగళే వంటి ముఖ్యమైన అనుచరులతో అఫ్జల్ ఖాన్ విషయాన్ని గురించి చర్చించాలనుకుంటాడు. శివాజీ వారందరినీ జిజియాబాయి మందిరానికి పిలిపిస్తాడు. అఫ్జల్ ఖాన్తో బహిరంగ పోరాటం అయితే
మన సర్వస్వాన్ని వడ్డి పోరాడవలసి వస్తుంది అని అంటాడు పిశాచి. నిజమే, ఈ పోరాటాన్ని మనం ఎలాగైనా తప్పించాలని అంటాడు బాలాజీ. అఫ్జుల్ ఖాన్ చాలా కుట్రదారుడని తానాజీ చెప్పాడు. అందువల్ల కుట్రతోటే అతన్ని హతమార్చాలని అంటాడు బాలాజీ. బాలాజీ అన్నది కూడా నిజమే. అతను చాలా మోసగాడు. షిరాను పరిపాలిస్తున్నటువంటి కస్తూరి రంగనాయకుడిని రాయబారానికని పిలిచి చంపించాడు. అన్నయ్య సంభాజీకి సమయానికి సాయం అందకుండా చనిపోవడానికి కారణమయ్యాడు. అతన్ని ఈసారి ప్రాణాలతో తిరిగి పోనివ్వకూడదు అని అంటాడు శివాజీ. సంభాజీ మాట ప్రస్తావనకు రాగానే జిజియాబాయి కళ్ళు చెమర్చాయి. ఆ క్రూరుడి చావును చూడాలని ఉంది నాకు అని అంటుంది ఆమె. ఈ విషయమై మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నాకు తోచిందల్లా ఒకటే, అతన్ని ఎలాగైనా ఏమార్చాలి అని అంటాడు మోరోపంత్. శివాజీ మహారాజుని ప్రాణాలతో పట్టి తెస్తానని బడే సాహెబాకు భాష చేశాడట. అంతేకాక బంధించి తీసుకెళ్లడానికి ఒక పంజరం కూడా తయారు చేసి వెంట తెచ్చుకున్నాడట అని బాలాజీ అంటాడు. ఆ మాటలకు శివాజీ నవ్వి, అతడు చాలా గర్విష్టి, ఆ గర్వాన్ని మనం ఉపయోగించుకోవాలి. శివాజీ అదిరిపోతున్నాడని, అందువల్ల ప్రతాపగడాన్ని దిగి రాకున్నాడని మనం చారుల చేత బాగా ప్రచారం చేయించాలి. అప్పుడు అతను తన శక్తి సామర్థ్యాలను అతిగా తలుచుకొని ఆనందపడతాడు. మన మీదకు వచ్చే ప్రయత్నాలు మాని ఉదాసీనుడవుతాడు. ఆ సమయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటాడు శివాజీ. ఆ మాట అందరికీ నచ్చుతుంది. అలాగే చేద్దాం అనుకుంటారందరూ. అఫ్జల్ ఖాన్ తన అపార సేనతో వాయులో విడిదిరి చేస్తాడు. అచ్చట నుండి కొండలలో ఉన్న ప్రతాపగడానికి వెళ్లడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల సైన్యాన్ని తీసుకుని అక్కడికి పోవడానికి వీలు కాలేదు. అక్కడే ఉండి భవిష్యత్తు కార్యక్రమం గురించి ఆలోచించసాగాడు. అతను వచ్చిన కొద్ది రోజుల్లోనే శివాజీ అఫ్జుల్ ఖాన్ రాకకు భయపడిపోయాడని, అందువల్ల ప్రతాప్గఢ్ కోట దిగి రాకున్నాడు అనేటటువంటి వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి అఫ్జుల్ ఖాన్ తన చారులను అన్ని చోట్లకు పంపిస్తాడు. అప్పటికే శివాజీ తన చారుల ద్వారా రాజ్యమంతటా అఫ్జుల్ ఖాన్ను చూసి శివాజీ భయంతో వణిగిపోతున్నాడని, అందువల్లనే తుల్జాపూర్, పండరీపూర్ దేవాలయాల్ని అపవిత్రం చేసి దేవాలయాలలోని విగ్రహాలను ధ్వంసం చేసినా, దారంతటా అనేక దుర్మార్గాలు సాగించినా శివాజీ బయటికి రాలేదనే అభిప్రాయాన్ని వ్యాపింపచేస్తాడు. దీనితో అఫ్జుల్ ఖాన్ చారులు ఎక్కడికి వెళ్లినా శివాజీ భయపడి ప్రతాప్గఢ్ కోటను దిగి రావటం లేదు అనే మాటలను వింటారు. ఈ విషయాన్ని తిరిగి వచ్చి అఫ్జుల్ ఖాన్ కు చెప్తారు. అఫ్జుల్ ఖాన్ చారుల మాటలు విని పొంగిపోతాడు. అతని గర్వానికి అంతు లేకుండా పోతుంది. తనకంటే శక్తివంతులు ఎవరూ లేరని అనుకుంటాడు. శివాజీని ఓడించడం ఇంకే మాత్రం అసాధ్యం కాదు అని అనుకుంటాడు. ఇంతవరకు ఏ బీజాపూర్ సర్దారు చేయలేని పనిని తాను చేయగలుగుతున్నానని అనుకుంటాడు. ఇంతలో అఫ్జల్ ఖాన్ షామియానాలోకి అతని కింద పనిచేస్తున్న రహీం ఖాన్ అనే సైనికాధికారి వస్తాడు. చూశావా రహీం ఖాన్, శివాజీ భయపడి కోటలో దాక్కున్నాడు అని అఫ్జల్ ఖాన్ నవ్వుతూ అంటాడు. పిరికివారికి పోరాటం ఎందుకండి, లొంగిపోక అని అంటాడు రహీం ఖాన్ తాను కూడా నవ్వుతూ. మహారాజట, స్వరాజ్య సాధకుడట, ఎన్ని బిరుదులు పెట్టుకున్నాడో చూడు, మరలా నవ్వుతూ అంటాడు అఫ్జల్ ఖాన్. బిరుదులకేమిలేండి, అవి ఒకరిచ్చేవి కాదు కదా, ఎన్నైనా తగిలించుకోవచ్చు అంటాడు రహీం ఖాన్ మరలా నవ్వుతూ. యుద్ధం అంటే బందిపోటు దొంగతనం అనుకుంటున్నాడు శివాజీ. అందువల్లే దొంగచాటున వచ్చి వారిని వీరిని బెదిరించినట్లుగా నన్ను కూడా బెదిరించి వీరుడవుదాం అనుకున్నాడు. అది
నా దగ్గర సాగదని తెలుసుకున్నాడు అని అంటాడు అఫ్జల్ ఖాన్. కనుకొనే కోటలో దాక్కున్నట్లుంది, మనం కోటను పట్టుకుంటే అక్కడే దొరికిపోతాడని అంటాడు రహీం ఖాన్. మనం కోట మీదకు వెళ్ళకూడదు, అలా వెళితే మనకు చాలా నష్టం కలుగుతుంది, కనుక మనం ఎలాగైనా అతన్ని కిందికి రప్పించాలి అని తన తెలివినంతటిని ప్రదర్శిస్తాడు అఫ్జల్ ఖాన్. అది మంచిదే కాని అతను కిందికి రాడుగా అని అంటాడు తన తెలివిని కూడా చూపెడుతూ రహీం ఖాన్. ఎలాగైనా అతడు కోటను వీడి వచ్చేలాగా చూడాలి. ఎన్ని దినాలు అతను కోటలో ఉన్నప్పటికీ తాను గెలవలేడనే విషయం అతనికి తెలుసు. అందువల్ల మనం ఎవరినైనా పంపి అతనిలోని భయాన్ని పోగొట్టాలి. మన వద్దకు వస్తే అతనికి నష్టం లేని విధంగా రాజీ చేసుకుంటామని చెప్పాలి. అప్పుడు కోట దిగి వస్తాడు అని అంటాడు అఫ్జల్ ఖాన్. అయితే ఎవరిని పంపాలి? పోని నేను వెళ్ళి రానా అని అంటాడు రహీం ఖాన్. నువ్వు వెళ్తే అతను వస్తాడా? మహమ్మదీయులంటేనే అతడు నమ్మడు. ఈ విషయాన్ని గురించి నేను ఆలోచిస్తూనే ఉన్నాను. వాయు ప్రాంతానికి చెందిన కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి మన దగ్గరే ఉన్నాడు కదా, అతడు మనకు బాగా కావలసినవాడు. నేను ఈ ప్రాంతానికి సుబేదారుగా ఉన్నప్పుడు నాకు చాలా సాయంగా ఉంటూ వచ్చాడు. చాలా సమర్థుడు కూడా అని అంటాడు అఫ్జల్ ఖాన్. అతన్నే పంపండి, ఏం జరుగుతుందో చూద్దామని అంటాడు రహీం ఖాన్. ఏం జరుగుతుంది? శివాజీ మన మాటల్ని విశ్వసిస్తాడు, తప్పనిసరిగా మన దగ్గరికి వస్తాడు. అప్పుడు మనం అతన్ని బంధించి బడే సాహెబాకు కానుకగా ఇస్తామని గట్టిగా నవ్వుతాడు అఫ్జల్ ఖాన్. ఆ నవ్వు మృత్యు దేవతల శిబిరమంతా ప్రతిధ్వనిస్తుంది. తరువాతి భాగంలో కృష్ణాజీ భాస్కర్ను శివాజీ దగ్గరకు రాయబారిగా పంపడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.